సార్ నిన్న సూర్యాపేటలో పరువు హత్య జరిగింది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ భార్గవి అనే అమ్మాయి భర్తని చంపేయడానికి కారణం భార్గవి వాళ్ళ నానమ్మ, బుచ్చమ్మ అనే విషయం వెలుగులోకొచ్చింది సార్. అంటే ఆమె భార్గవి వాళ్ళ అన్నయ్యని ప్రేరేపించి ఈ హత్య జరిపించారు అనే న్యూస్ వస్తుంది సార్. దాని గురించి. సూర్యాపేటలో ఒక పరువు హత్య, తెలంగాణలో మళ్ళీ ఇంకొక పరువు హ్మ్. హత్య అనే వార్తలొచ్చాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ స్టోరీ. అవును సార్. అయితే ఇప్పుడేందంటే, ఈ హత్యలో పాల్గొన్న మొత్తం 6 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దానివల్ల కొన్ని నిజాలు బయటకొచ్చాయి. హ్మ్. ఇందులో అన్నిటికంటే ఘోరమైన దారుణమైన నిజమేందంటే, ఒక ముసలావిడ. ఆవిడే ఈ హత్యకు కారణం అని చెప్తున్నారు. సో, ఆవిడెవరు? ఇప్పుడు కొత్తగా ఏమేమి నిజాలు హ్మ్. బయటకొచ్చాయి చెప్పుకునే ముందు బ్రీఫ్‌గా అసలు ఏం జరిగింది చెప్పుకుంటే, సూర్యాపేటలో మొన్న ఒక శవం పిల్లల మర్రికి వెళ్ళే మూసీ కాలువ ఉంది. ఆ కాలువ గట్టు మీద ఒక శవం దొరికింది. అప్పటికే అతని భార్య శవం వచ్చి ఆహ్, వడ్ వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయిది. హ్మ్. వాళ్ళ భార్య భార్గవి బంధువుల సహాయంతో పోలీసుకి కంప్లెయింట్ ఇచ్చింది. సో, పోలీసులు ఆ శవాన్ని గుర్తించి ఆమెకు చూపిస్తే ఆమె గుర్తించారు. సో, అసలు ఈ శవం ఎవరిది? ఎందుకు చంపారు? ఏందన్నప్పుడు ఫస్టేమో ఇతను హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. హ్మ్. కాబట్టి పాత కక్షలతో చంపాడని పోలీసులు అనుకున్నారు. భార్గవి మాత్రం లేదు, మా అన్న వాళ్ళే చంపారని ఆమె క్లియర్‌గా చెప్పింది. దాని తర్వాత పోలీసులు ఆ యాంగిల్‌లో ఇది జేసి వాళ్ళ అన్నని, మిగతా బంధువులందరిని పట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు, సంచలనమైన విషయాలు తెలిసాయి. సో, ఇదేం జరిగిందంటే, ఈ కోట్ల నవీన్ అనే అబ్బాయి సూర్యాపేటలో ఉంటాడు. అతను కొంత లీడర్‌షిప్ రాజకీయాల్లోకి రావాలనే కోరికతో అతను నలుగురిని పోగేసుకొని హ్మ్. తిరుగుతుంటాడు. అలాంటి క్రమంలో వీళ్ళొచ్చి గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు, ఈ కోట్ల నవీన్ వాళ్ళు. అక్కడ వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయి అతను దళితు, అంటే మాల కులం. కొంతమందేమో నిన్న చెప్తున్నారు అతను మాల గాదు క్రిస్టియన్ అని. మన దేశంలో ఏ మతమైనా కులం అనేది లేకుండా హిందూ గాని, క్రిస్టియన్ గాని, ముస్లిం అవును సార్. మతాల్లో కూడా కులాలు అనేవి హ్మ్. ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఇతను కులపరంగా రాసుకున్నప్పుడు వాళ్ళ కులం మాల అనే హ్మ్. రాసుకున్నాడు కాబట్టి మాల అనే చెప్పాల్సొస్తుంది. సో, ఏదేమైనా అతను దళితుడు అనుకోవచ్చు బ్రాడ్‌గా. హ్మ్. సో, అతను ఈ గ్రూప్‌లో చేరాడు. నవీన్‌తో చేరాడు. ఆహ్, అందంగా ఉంటాడు, యాక్టివ్‌గా ఉంటాడు మనిషి, తెలివైనోడు. దాంతో వాళ్ళ సిస్టర్‌కి తనకి పరిచయం ఏర్పడింది భార్గవికి. భార్గవి వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న విషయం ఇంట్లో తెలిసింది. తెలిస్తే వాళ్ళు వ్యతిరేకించారు. పెళ్లి చేసుకోవడానికి కుదరదని చెప్పారు. కానీ దాంతో వీళ్ళు బయటికెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టి ఉంటున్నారు. ఇది జీర్ణించుకోలేకుండా స్నేహం పేరుతో నా ఇంటికొచ్చి నా చెల్లెల్ని ట్రాప్ చేసి వీడు తీసుకెళ్ళిపోయాడు. పైగా రెచ్చగొట్టడానికి ఇక్కడే కాపురం పెట్టాడు. ఈ యాంగిల్‌లో ఇతను రగిలిపోయాడు హ్మ్. నవీన్. ఇది జరిగిందెప్పుడు? 6 నెలలకు ముందు జరిగింది వీళ్ళ పెళ్లి. సో, ఇతను రగిలిపోయాడు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏందంటే, వీళ్ళ నానమ్మ, భార్గవి వాళ్ళ నానమ్మ, ఆమె పేరు బుచ్చమ్మ. ఆమె చాలా కోపంతో రగిలిపోయింది. నా మనవరాలిని వీడు ఇలా చేస్తాడా? వాడిని చంపేయండి మీరని చెప్పి కొడుకంటే సైదులు, ఈ హ్మ్. భార్గవి వాళ్ళ నాన్న. ఆయనకి ముగ్గురు పిల్లలు. ఆహ్, వీడు నవీను, వాళ్ళ తమ్ముడు వంశీ, ఈ అమ్మాయి హ్మ్. భార్గవి, ముగ్గురు పిల్లలు. సో, ఈ నానమ్మ కొడుకుని, సైదుల్ని, మనవడు నవీన్‌ని రెచ్చగొట్టింది. మామూలుగానే వాళ్ళకి కోపముంది. ఇంకీమె రెచ్చగొట్టి వాళ్ళని హ్మ్. మీరసలు మీకు పరువుందారా? ప్రతిష్ట ఉందా? మీకు రోషం ఉందా? మీరు అదే మగవాళ్ళా? సార్. ఇలాగ ఇంకా అవును. రకరకాల రూపాల్లో హ్మ్. రెచ్చగొడతారు కదా! ఆడోళ్ళు రెచ్చగొట్టేటప్పుడు నువ్వు అసలు మగతనం మీద అటాక్ చేస్తారు. హ్మ్. సో, వాళ్ళు ఇంక రెచ్చిపోతారు. సో, అలాగా అటాక్ చేశారు. అటాక్ చేసేసరికి వాళ్ళు కూడా ఆల్రెడీ ఇది ఉంది. నవీన్ 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాడంట ఇతన్ని చంపడానికి. సో, దాంతో ఏం చేశాడు నవీను, బైరు మహేష్, హ్మ్. బైరు మహేష్ అనే ఒకడిని పట్టుకున్నాడు. వీళ్ళ గ్రూప్‌లో ఉంటాడు. బైరు మహేష్ ఈ ఈ కృష్ణకి గూడా పరిచయం ఉంది. బైరు మహేష్ చెప్పాడు, "నువ్వు కొంత వాడితో క్లోజ్‌గా తిరుగు, హ్మ్. వాడిని ట్రాప్ చెయ్యని." సో, బైరు మహేష్ ఏం చేస్తాడంటే రకరకాల పంచాయతీలకి ఈ కృష్ణాని తిప్పడం అతనికి కొంత డబ్బులివ్వడం, అలాగా హ్మ్. తన వెంట, హ్మ్. అంటే వీడితో తిరుగుతుంటే మనకు కూడా డబ్బులొస్తాయని చెప్పినట్టుగా అనుకున్నట్టుగా ట్రై చేశాడు. దాంతో ట్రాప్‌లో పడ్డారు. యాక్చువల్‌గా జనవరి 13నే చంపాలని ప్లానింగ్ చేశారు గానీ, ఆ రోజు కుదరలేదు. హ్మ్. దాని తర్వాత మొన్న 26వ తేదీ ఈ బైరు మహేష్ అతనికి ఫోన్ చేసి ఇలాగ ఒక పంచాయతీ ఉందిరా అని చెప్తే ఈవినింగ్ 5:00 అలాగా వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి రాలేదు. రాకపోయినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో బైరు మహేష్ దగ్గరికెళ్ళాడు కాబట్టి బైరు మహేష్‌కి ఫోన్ చేసింది భార్గవి.
ఇంకో 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాన్నాడు. తర్వాత అతని ఫోన్ ద్వారా మాట్లాడాడు. 10 హ్మ్. నిమిషాల్లో వస్తున్నానని చెప్పాడు భార్గవి. ఆ తర్వాత రాలేదు. ఆ అమ్మాయి టెన్షన్‌లోకెళ్ళింది. సో, ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ బుచ్చమ్మ కోసమే ఇతన్ని చంపారు. మొత్తం 6 మంది పార్టిసిపేట్ చేశారు. సైదులు, భార్గవ్ వాళ్ళ నాన్న, భార్గవ్ వాళ్ళ అన్న హ్మ్. నవీను, నవీన్. హ్మ్. తమ్ముడు వంశీ, దాని తర్వాత ఆహ్, వాళ్ళ సై బైరు బైరు. మహేషు, ఇంకొక నల్గొండకు సంబంధించిన ఇంకొక వ్యక్తి. మొత్తం 6 మంది. ఫ్యామిలీ వాళ్ళు నలుగురు, బయట వాళ్ళు ఇద్దరు. హ్మ్. మొత్తం 6 మంది కలిసి తనని తీసుకెళ్ళి ఒక దగ్గర కొంత టార్చర్ చేసి ఊరేసి చంపేశారు. హ్మ్. చంపేసి మళ్ళీ బండరాయితో అంతా కూడా కొట్టారు వాళ్ళ కసి తీరకుండా. చేసినాక వీళ్ళేం చేశారంటే ముందు శవాన్ని తీసుకెళ్ళి ఆమెకి చూపిచ్చారు. ఎందుకంటే ఆమె కదా దీన్ని ఓహ్! ఆమె వాళ్ళ నాన్నమ్మకి చూపించారా నానమ్మ సార్? బుచ్చమ్మకు ఓకే. చూపిచ్చారు. హుహుహు. అక్కడ ఉంటదంట సూర్యాపేటలో బంధువుల ఇంట్లో ఉంటే ఆమె దగ్గరికి తీసుకెళ్ళి, హ్మ్. చూడు నువ్వు ఇంత చెప్పావు కదా! మేము చేసి చూసాము, చూపిచ్చామంటే ఆమె అప్పుడు సాటిస్ఫై అయిందంట. హ్మ్. అంటే ఆమె కక్ష తీరింది. సో, పూర్వకాలంలో చెప్తారు కదా! ప్రతిజ్ఞలు చేసి నేను శవం అవును సార్. చూసినాకనే నేను అన్నం హ్మ్. ముడతాను. అలాంటిది ఏదో ఈమె చేసినట్టుంది. మొత్తానికి ఆమె కోపం చల్లారింది. దాని తర్వాత ఈ శవాన్ని ఎక్కడెయ్యాలని చెప్పి వీళ్ళు కారు డిక్కీలేసుకొని తిరిగారంట. సూర్యాపేట, నల్గొండలో పడేద్దామని ప్లాన్ చేసుకున్నారు. హ్మ్. కానీ నల్గొండలో పడేయడానికి వాళ్ళకెక్కడ సరైన జాగా దొరకలేదు. హ్మ్. దాంతో మళ్ళీ సూర్యాపేట తీసుకొచ్చి ఈ కాలువ పిల్లల మర్రికి వెళ్ళే కాలువ ఆహ్, దగ్గర హ్మ్. ఆ గట్టు మీద అది మూసీ కాలువ. ఆ గట్టు మీద శవాన్ని పడేశారు. అంటే ఇక్కడ ఇది పోలీసులు ఇప్పటివరకు మనకి చెప్తున్నది. అంటే ప్రధానంగా ఏందంటే ఈ ఇది క్లియర్‌గా పరువు నిజానికి పరువు హత్య అనేది రాంగ్ నేమ్ అది. పరువు హ్మ్. హత్య కాదది. అది అత్యంత క్రూరమైన హత్య. నేను నిన్న గూడా చెప్పాను. ఈ పరువు పేరుతో ఎందుకు జరుగుతుంది? దీని వెనక మన కామెంట్లు చూస్తే కూడా అతి దారుణంగా ఉన్నాయి. హ్మ్. మన వీడియో కింద కామెంట్లు మామూలుగా చదవను. వీళ్ళు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారని చూస్తే అందరూ కూడా చంపడాన్ని సమర్థిస్తూ ఎక్కువ మంది పెడుతున్నారు. సమర్థిస్తున్నారా సార్? సమర్థిస్తున్నారు. వాడిని హ్మ్. చంపేయాలి అని. అసలు వాడు మాల హ్మ్. గాదు, వాడు క్రిస్టియన్ గదా అని హిందూవాదులు హ్మ్. ఎలా నమ్మించి వాడు ఎలా లేపుకెళ్తాడు, వాడికి చావే కరెక్ట్ అని ఇలాగా మాట్లాడుతున్నారు. సో, అలా మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి యాక్చువల్‌గా. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నట్టే గదా! నువ్వు అవును ఇప్పుడు సార్. లీగల్‌గా తీసుకుంటే దీని హ్మ్. మోరల్ యాంగిల్ డిస్కషన్ వేరే గాని, లీగల్‌గా ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. కులాలతో ఏం సంబంధం? రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎవ్రి రైట్ ఉంది. వాళ్ళని చంపితే అది నేరం అవుతుంది గదా! దీన్ని రెచ్చగొట్టడం వీళ్ళదేం పోయింది కామెంట్ పెట్టి వీళ్ళు కూర్చుంటారు. దీన్ని చూసి ఎవడో రెచ్చిపోతే వాడు జైలుకి పోవాలి. ఇప్పుడు ఆ నవీన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆమెను బుచ్చమ్మని అరెస్ట్ చేయాలి హ్మ్. యాక్చువల్‌గా. ఎందుకంటే ఆమె రెచ్చగొట్టకపోయుంటే కూడా వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోయారు కాదని చెప్తున్నారు మనకి. హ్మ్. సో, ఇదేందంటే వాళ్ళకి ఆహ్, ఒక రకమైన అహంకారం ఉంటది. అదే ఇతను వేరే కులం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కమ్మ, రెడ్డో, హ్మ్. బ్రాహ్మణో, రాజో, క్షత్రియో ఏదో సమ్ అప్పర్ అవును కాస్ట్ సార్. అనుకోండి. అప్పుడు అప్పుడు యాక్సెప్ట్ ఇతన్ని చేస్తారు. చేసుండేవాళ్ళా వీళ్ళు అనేది కూడా డౌటే. హ్మ్. ఎందుకంటే అలాంటివి వెరీ, వెరీ, వెరీ రేర్. హ్మ్. 0.1% కూడా నేనైతే ఎప్పుడు వినలేదు. అవును సార్. ఒక అప్పర్ కాస్టోని, ఒక హ్మ్. బీసీనో, దళితులో చంపారు. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు. ఖచ్చితంగా మన డేటా చూస్తే గూడా నిన్న గూడా చెప్పాను 2, 3 సంఘాలు దీని మీద డేటా తీసుకొని పరిశీలిస్తే గూడా దళితులే ఎక్కువ హ్మ్. దీనికి గురవుతున్నారు. ఈవెన్ ముస్లిమ్స్‌ని ప్రేమించిన దళితుల్లో గూడా దళితులనే ముస్లిమ్స్ చంపిన సంఘటనలు గూడా కనిపిస్తున్నాయి. హ్మ్. సో, అంటే మనకేందంటే ఏ మతం అనేది పక్కన పెడితే ఈ ఈ నిన్న గూడా చెప్పాను కులం. నేను. ఈ హానర్ బేస్డ్ సొసైటీ, హానర్ సొసైటీసు, తర్వాత డిగ్నిటీ కల్చరు, ఆనర్ కల్చరు, తర్వాత ఎంపతి కల్చర్, ఈ 3 రకాల సమాజాలు ఉంటాయని హ్మ్. సోషియాలజిస్టులు చెప్పారు. సో, ఇండియాలో ఇప్పటికి గూడా హానర్ కల్చర్ అనేది డామినెంట్‌గా ఉంది.